బ్యాక్ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో చిరుత పులి కలకలం రేగింది. మేకల మందపై దాడి చేసి ఓ మేకను తినేసింది. గత వారం రోజుల నుంచి కొత్తపల్లి శివార్లలో సంచరిస్తోన్న చిరుత ఇప్పటివరకు 4 మేకలను చంపేసింది. భయాందోళన చెందిన గ్రామస్తులు అటవీశాఖకు ఫిర్యాదు చేశారు. పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటు అడవుల్లో ఉండాల్సిన చిరుతలు హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్లో సంచరిస్తున్నాయి. ప్రజల్లో తీవ్ర అలజడి రేకెత్తిస్తున్నాయి. యాచారం మండలంలో ఓ చిరుత మూడోసారి మేకల మందపై దాడి చేసింది. దాని ఆచూకీ కోసం గాలిస్తున్న అటవీశాఖ అధికారులు మరో కొత్త విషయాన్ని గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో 2 చిరుతలు సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. సైబరాబాద్ పరిధిలో ఒకటి, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరొకటి సంచరిస్తున్నట్లు గుర్తించారు. 2.5 నెలల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వే సమీపానికి ఓ చిరుతొచ్చింది. ఈ విషయం బయటకు పొక్కలేదు. యాచారం మండలంలోని కొత్తపల్లిలో చిరుత వరుస దాడుల నేపథ్యంలో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. బోడుప్పల్లో కూడా చిరుత జాడలు లభ్యమయ్యాయి. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి సమీపానికి చిరుత వచ్చింది. తాజాగా యాచారం మండలం కొత్తపల్లిలో మేకల మందపై వరుసగా వారంలో 3సారి చిరుత దాడి చేసింది. ఇక ఇదే అంశంపై మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవితేజ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రస్తుతానికి ఎక్కడున్నారు? చిరుత సంచారంకి సంబంధించినంత వరకు కూడా ఆల్రెడీ హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్లో కూడా ప్రవేశించాయని చెప్తూ వస్తూ ఉన్నారు. అసలు అటవీశాఖ అధికారుల వెర్షన్ ఎలా ఉంది? వీటిని పట్టుకోవడానికి కానీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుతం మనము యాచారం మండలం పరిధిలోని కొత్తపల్లి గ్రామ గుట్టల్లో ఉన్నాము. ఈ ప్రాంతంలోనే దాదాపు వారం రోజులకు పైగా పులి సంచరిస్తుంది, తమ పశువులపై దాడి చేస్తుంది, అత్యంత దారుణంగా పశువులని ఈడ్చుకెళ్ళి వేరే ప్రాంతంలో తినేస్తుంది అనేది కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ కూడా చిన్నారుల నుంచి కూడా పెద్దల వరకు కూడా తిరిగి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాలంటే కూడా ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని ఇక్కడి నుంచి కూడా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలోనైతే ఒకరు లేదా ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు సింగిల్గా రావాలంటే కూడా తమ బావుల వద్దకు భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్నగాక మొన్న రాత్రి ఏం జరిగింది, పులి అని ఏ విధంగా కన్ఫర్మ్ చేశారు, ఈ మందలో ఎన్ని మేకలు రోజుగా వీరు సేఫ్టీ కోసం పెడుతుంటారు అనే దానిపై మనతో గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జరిగినటువంటి ఇన్సిడెంట్ మీ మందలోనిదే. నిన్నగాక మొన్న జరిగినటువంటి సంఘటన ఏంది, అసలు పులి అనేది ఎలా గుర్తించారు, ఫారెస్ట్ అధికారుల పనితీరు ఎలా ఉంది, మరి మీరు బాయికి రావాలంటే ఎలా ఉంది పరిస్థితి, ఏమైనా భయం ఉందా లేకపోతే ఏముంది? మాకు ఇక్కడ చాలా భయం అవుతుంది. ఇక్కడ మేము నైట్ ఇక్కడ ఇదే వండుకుంటాము. నైట్ కాకపోతే మన రోజు లేట్ అయింది. ఒక రోజు అన్న నేను వచ్చేసరికి చంపేసింది, అది వెళ్ళిపోయింది. ఎన్ని గంటలకు? నైట్ 11 అయింది. 11 గంటలకు మేము వస్తాం. ఒకసారి లేట్, నైట్ లేట్ అయింది, జ్వరం వచ్చింది, లేట్ అయింది అని వచ్చేసరికి చంపేసింది. మళ్ళీ నిన్న ఇట్లా వచ్చింది, అది నిన్న వచ్చింది, నిన్న చుట్టూ తిరిగింది. మేము 5-6 మంది 10 మంది వచ్చినాం. అక్కడ రోడ్డు మీద నిలబడేసరికి ఇక్కడ భయంకరమైన కేకలు వస్తుంది, బర్రెలు అరుస్తుంటే మళ్ళీ అందరం కలిసి వచ్చినాం. వచ్చేసరికి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయింది. ఒకసారి ఎక్కడ దాడి జరిగింది, ఎక్కడ ఇటువైపు దాడి జరిగింది, ఇటు నుంచి వచ్చింది. ఇటు నుంచి వచ్చి ఆడ మేకలు ఉన్నాయి, మాకు 4 మేకలు ఉన్నాయి. ఆ మేకలకి బయటికి వీడ్చుకొచ్చి తడక మొత్తం తీసేసి తినేసింది, వెళ్ళిపోయింది. ఇదే ప్రస్తుతం మనకు స్క్రీన్ పైన కడుతున్నటువంటి ఈ తడికెల స్థావరం ఏదైతుందో ఇక్కడే ఈ వ్యవసాయ క్షేత్రంలోనే తన బావిలో ఈ రకమైనటువంటి ఒక తడికెలను ఏర్పాటు చేసుకొని దీంట్లోనే 3-4 మేకలని గొర్రెలను ఏర్పాటు చేసుకొని ఇక్కడనే సేఫ్టీ కోసం ఇక్కడ బంధించి వెళ్తుంటారు. నిన్నగాక మొన్న రాత్రి జరిగినటువంటి దాడి ఈ ప్రాంతంలోనే, ఈ చుట్టుముక్కల 4 వైపులా కూడా ఈ తడకల ఏర్పాటుతో ఉంది. పులి ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంట్రన్స్ భాగంలో ఒకసారిగా తన పంజా విసరడంతో ఈ తడకలు కాస్త పూర్తిగా విరిగిపోవడము, ఈ లోపలనే ఆ మేకలని తాడులతో కట్టేసినప్పటికీ తాడుతో కట్టేసి ఉంది కాబట్టి ఆ మేకను ఎక్కువగా బయటికి రాగలేకపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఆ పులి ఒకసారిగా ఆ మేక వెనక భాగాన్ని పట్టుకొని బలంగా లాగడంతో ఆ వెనక భాగం మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి పూర్తిగా బ్లడ్ కూడా తాగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కొన్ని రక్తపు మరకలు కూడా ఉన్నాయి.
వచ్చినటువంటి పూర్తిగా అదేదైతే విరిగిపోయినటువంటి తడికెళ్ళ తాడు కూడా కనబడుతుంది. ఈ తడికెళ్ళని పూర్తిగా ఈ తడికెళ్ళను బ్రేక్ చేసి లోపల ఉన్నటువంటి పశువులపై దాడి చేసి దొరికినటువంటి ఒక మేకని ఇక్కడి నుంచి లాక్కొచ్చి ఈ రాళ్లపైన వేసి తిన్నటువంటి ఒక ఆనవాళ్ళు కూడా కనబడుతుంది. ఇప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంకా ఇక్కడ పరిస్థితిని పరీక్షిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళు తనిఖీలు కూడా చేపడుతున్నారు. ఇంతకు ముందే బోన్లను కూడా ఏర్పాటు చేశారు. రాత్రి కొన్ని సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది గ్రామస్తులతో మాట్లాడిద్దాము. 3 రోజుల నుంచి ఈ రకంగా ఫారెస్ట్ అధికారులు తిరుగుతూనే ఉన్నారు. ఊరు కానీ ఎవరు సంధిస్తలేరు సార్ దీని గురించి. వస్తురు వెళ్ళిపోతారు అంతవరకే వాళ్ళు చూస్తారు, ఎంక్వైరీ చేస్తారు, వెళ్ళిపోతారు. దీన్ని కఠిన చర్యలు ఎవరు తీసుకుంటలేరు. ఖచ్చితంగా తీసుకోవాలి, ఎంక్వైరీ చేసుకోవాలి. దీన్ని అందరూ పట్టించుకోవాలి. దీని గురించి మీరు మేము అనేది కాదు, మాకే అనేది కాదు ప్రాబ్లం. మా గిట్ల మా దుడ్డు అన్నీ ఉంది, అట్లా కానీ వచ్చేది గుట్ట కిందనే మాది. మళ్ళీ దూళ్ళ గిట్లా పోతాయి. ఏదైనా పరిస్థితి అనేది ఏర్పడతలేదు. మీరు ఒక్కసారి కాదు, ఇది 3వసారి. గతంలో జరిగినటువంటి 2 ప్రమాదాలు ఏ విధంగా జరిగాయి, 3వ రోజు ఈ జరిగిన ప్రమాదం ఏ విధంగా ఉంది? అంటే పులి అనేది మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు? మరి ఫారెస్ట్ అధికారులకు చెప్పారా? వాళ్ళు ఏమంటున్నారు? ఈ పులి అనేది ఈడికి 2 ఏళ్ల క్రితం మళ్ళా మా కొత్తపల్లికి ఒకసారి వచ్చింది. అయితే ఈ అడవి ప్రాంతంలో ఒక 15 అటాచ్గా ఉన్నాయి సార్. ఇక్కడ ఏముందంటే అటాచ్గా అడవికి అటాచ్ ఉన్నాయి. అయితే అది ఏం చేస్తుందంటే ఒక సంవత్సరం ఒక సైడు ఈడికి 2 ఏళ్ల క్రితం మా ఊరికి వచ్చింది. ఈ మధ్యన 2 ఏళ్ల క్రితం రాలేదు. మళ్ళీ 2 ఏళ్ళు కాగానే మళ్ళీ ఇప్పటికి 3 రోజులు వచ్చి ఈ 3 రోజుల నుంచి 3 మేకలు తిని మాకు ఏముందంటే ఇప్పుడు ఈ ఫారెస్ట్ వాళ్ళైనా వస్తురు పోతురు కానీ దానికి టైం పొంట పని చేస్తలేరు. ఎందుకంటే సీసీ కెమెరాలు అది ఎక్కడికి వెళ్తుంది ఏందనేది మంచిగా గట్టిగా అన్ని విధాలుగా సీసీ కెమెరాలు పెట్టి చెక్ చేసే అవసరం ఉంటుంది. ఒకటే సైడ్ పెడితే అది ఇంకా ఇలా పోతుంది. మేము మొన్న చెప్తానే ఉన్నాం, పొద్దుటి మళ్ళా పొద్దుటీలు సీసీ కెమెరాలు పెడితే నైట్లో చూపిస్తా అంటే రాత్రి చీకట్లకు పెట్టారు. పరిస్థితి ఎలా ఉంది? మీరు ఇంతకుముందు ఏమో ఒక్కరే వచ్చారు బాయికాడికి, మీ పని మీరు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఒకరొక్కరు పరిస్థితి అంటే ఇప్పుడు మేము ప్రతి ఒక్కసారి బాయికాడికి రావాలంటే భయం అనేది జ్వరపడ్డది మనుషులు. ఇక్కడ పశువులు కూడా దొడ్లు ఉన్నాయి కాబట్టి పశువులు ఏం చేయాలి? మొత్తానికి ఇంకా భయానక పరిస్థితి. ఓకే రవి, థ్యాంక్ యూ.